తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. నమస్కారం అలగారి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి సిరి గారు. సైఫ్ అలీ ఖాన్ కేసు ఇన్సిడెంట్ కి సంబంధించి ఒక నిందితుని జాన్ 18th రోజు పట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత పోలీసులు విచారణ తర్వాత ఇతను నిందితుడు కాదు అని తెలియజేయడంతో అతను మీడియా ముందుకొచ్చి లైఫ్ అంతా స్పాయిల్ అయ్యింది అని బాధను వ్యక్తం చేయడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి సార్? ఆకాష్ కైలాష్ కనోజియా ఇతడు January 18th జ్ఞానేశ్వర్ ఎక్స్ప్రెస్ ట్రైన్లో ముంబై నుంచి బయలుదేరి ఇతను తన అమ్మగారు అంటే ఛత్తీస్గఢ్, యాక్చువల్లీ తను ఉండేది ఛత్తీస్గఢ్, అక్కడ నుంచి బయలుదేరి దుర్గ్ వెళ్తున్నాడు. ఇతను ఆ వెళ్తున్న మార్గ మధ్యంలో దుర్గ్ రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి RPF రైల్వే పోలీసులు అంటే రైల్వే ప్రొడక్షన్ పోలీసులు ఇతను ఇమీడియట్గా స్టేషన్ నుంచి అమాంతం దించేశారు. ఎందుకంటే సైఫ్ అలీ ఖాన్ కేసుకు సంబంధించి ఏదైతే ముంబై పోలీసులు రిలీజ్ చేసినటువంటి ఏదైతే ఆ ఇమేజ్ ఉందో ఆ ఇమేజ్కి దగ్గర పోలికలుగా ఉన్నాయని చెప్పి ఇతని వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతని పేరు ఆకాష్ కైలాష్ కనోజియా. ఇతను దుర్గ్ రైల్వే స్టేషన్లో ఇతన్ని పట్టుకొని హుటాహుటి అక్కడి నుంచి గట్టిగా కొట్టుకుంటూ ఇతన్ని రకరకాలుగా హింసించుకుంటూ మరలా ముంబైని తీసుకొచ్చారు. ముంబై పోలీసులు ఇతని యొక్క ఇమేజెస్ ఎంటైర్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సోషల్ మీడియాలో పూర్తిగా స్ప్రెడ్ అవ్వడం జరిగింది. అదిగో సైఫ్ అలీ ఖాన్ కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడు ఎవరైతే నిందితుడు హత్య చేసి పారిపోతున్నటువంటి నిందితుడు ఆ స్టేర్ కేసు మీద ఏదైతే మనకు కనిపిస్తున్న ఇమేజెస్ ఇదిగో ఇతనే అని చెప్పి ఇతను అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం జరిగింది ముంబై పోలీసులు January 18th నాడు. అయితే తర్వాత 18th అతను తీసుకెళ్లి పోలీసులు ఇంటరాగేట్ చేసినప్పుడు అతను చెప్పింది ఏంటంటే అతను ఉండేది కొలాబే ప్రాంతం, ముంబైలోని కొలాబే ప్రాంతంలో ఇతను ఉండేవాడు. నేను ఒక దీంట్లో జాబ్ చేస్తున్నాను, నేను డ్రైవర్గా వర్క్ చేస్తున్నాను బట్ మా అమ్మమ్మకు ఒంట్లో బాగాలేదు నేను చెప్పి చూడడానికి వెళ్తున్నాను. అమ్మమ్మకి చూస్తూ దారిలో నేను ఉన్నటువంటి నా వుడ్ బి ఎవరైతే ఉన్నారో నేను మ్యారేజ్ చేసుకోబోతున్న అమ్మాయి కూడా నాకు చూసుకోవడానికి నేను ఆల్రెడీ ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది ఇద్దరి మధ్య. సో నేను ఆమెను కూడా చూడడానికి నేను వెళ్తున్నాను, ఆల్మోస్ట్ నాకు ఒక 1-2 monthsలో నాకు మ్యారేజ్ ఉందని చెప్పి అతను దారుణంగా వాపోయాడు. అయితే పోలీసులు మాత్రం అతని మాట పెడచెవిని పెట్టారు, వినలే. తర్వాత January 21st కొత్త వ్యక్తిని ఎవరైతే ఇప్పుడు మనం చెప్పినటువంటి బంగ్లాదేశీయుడు అనేటువంటి మహమ్మద్ అష్రఫుల్ అహ్మద్ అతని పేరు, అతన్ని తీసుకున్నాక ఇతని నిందితుడు కాదని చెప్పి ఇతను విడిచిపెట్టారు. ఎవరు నేను చెప్పినటువంటి ఆకాష్ కైలాష్ కనోజియాకు ముందు ఇంకొక వ్యక్తిని కూడా పట్టుకున్నారు. అంధేరి ప్రాంతంలో ఇయర్ ఫోన్స్ పర్చేజ్ చేసినటువంటి అతన్ని అరెస్ట్ చేశారు. ముందు అతను అనుకున్నారు, తర్వాత అతను కాదని చెప్పారు. రెండవసారి ఇప్పుడు నేను చెప్పిన ఆకాష్ కైలాష్ కనోజియాని అరెస్ట్ చేశారు. ఇతనే 2 రోజుల పాటు పోలీసులు కూర్చోబెట్టి విచారణ అంతా అయిన తర్వాత మూడోసారి బంగ్లాదేశ్ జాతీయుడిని పట్టుకున్నామని చెప్పి ఎవరైతే మహమ్మద్ అష్రఫ్ అల్ అహ్మద్ని పట్టుకున్నామని చెప్పి ఇతన్ని విడిచిపెట్టారు. కానీ ఇక్కడతో ముంబై పోలీసుల కథనం ప్రకారం సైఫ్ అలీ ఖాన్ కేసులో నిందితుడు దొరికేశాడు. అదేవిధంగా ఇతన్ని ఎవరైతే మహమ్మద్ అష్రఫ్ అల్ అహ్మద్ అని చెప్పి పూర్తిగా అవును కరెక్ట్ అని చెప్పి అతన్ని పట్టుకున్నారు. ఆ స్టోరీ వేరే. కానీ ఇక్కడ ఎవరైతే 18th పట్టుకున్నటువంటి ఆకాష్ కైలాష్ కనోజియా పరిస్థితి అగమ్య గోచరం అయిపోయింది ఆయన జీవితం. ఎందుకంటే ముంబై పోలీసులు ఆయన జీవితంతో పూర్తిగా ఆడుకున్నారు. ఎప్పుడైతే ఆయన ఇమేజెస్ సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయిన తర్వాత ఎవరైతే ఇతనికి అమ్మాయిని ఇస్తారనుకుంటుంటే అమ్మాయి యొక్క తల్లిదండ్రులు పూర్తిగా ఇట్లాంటి దొంగ మాకెందుకని చెప్పి తన అమ్మాయి మ్యారేజ్ కూడా రిజెక్ట్ చేశారు ఇమీడియట్గా. తర్వాత ఇంకోటి ఏం జరిగింది, ఈయన ఎక్కడైతే జాబ్ చేస్తున్నాడో ఆ జాబ్ వాళ్ళు ఏం చేశారంటే ఇదిగో ఇట్లాంటి వ్యక్తి మా దగ్గర ఎందుకు ఉంటాడని చెప్పి ఇతని యొక్క ఆకాష్ కైలాష్ కనోజియాని తనకేమో ఉద్యోగం పోయింది, చేసుకోబోతున్న అమ్మాయి మ్యారేజ్ చేసుకోవడం అమ్మాయి కూడా రిజెక్ట్ చేసింది. ఇది కాకుండా వీళ్ళ ఇంటి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో దుర్గులో వీళ్ళు యాక్చువల్గా ఉండే దుర్గు ప్రాంతంలో ఆ ప్రాంతంలో వీళ్ళందరూ కూడా ఇగో ఇలాంటి దొంగ నీ కొడుకుగా ఉన్నాడని చెప్పి వాళ్ళ పేరెంట్స్ మీద రకరకాల మానసికంగా టార్చర్. అంటే జాబు పోయింది, మ్యారేజ్ చేసుకోబోతుంటే అమ్మాయి రిజెక్ట్ చేసింది. ఇతను తన లైఫ్ మొత్తం అస్తవ్యస్తం చేశారు ముంబై పోలీసులు. ఈ వీడియో ప్రధానంగా ఎందుకు చేస్తున్నారంటే సిరిగారు, ఒక చిన్న అవివేకం లాంటి చిన్న పొరపాటు వల్ల ఒక వ్యక్తి జీవితాన్ని నాశనం చేసేశారు ఈరోజు ముంబై పోలీసులు. అంటే ఇంత టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత అంత క్లియర్గా కనిపిస్తుంటే పోనీ అతను అరెస్ట్ చేసి అతన్ని లోపల పెట్టి మాట్లాడారా లేదు, అతను పూర్తిగా అటు సోషల్ మీడియాలో కావచ్చు ప్రింట్ మీడియాలో కావచ్చు అతని ఫొటోస్ ఇమేజెస్ వేసి అతని ఎంటైర్ త్రూఅవుట్ లైఫ్ని పూర్తిగా నాశనం చేశారు ముంబై పోలీసు. దీనికి అతను రీసెంట్గా నిన్న మీడియా ముందు వచ్చి నా జీవితాన్ని నాశనం చేసేసిన మీడియా పోలీసులు నా లైఫ్ ఇప్పుడు ఎట్లా ఏం చేయాలి, నేను ఎటు ఎక్కడ పోయినా నువ్వే దొంగ అన్నట్టుగా ఒక 3 days పూర్తి వైరల్ అయింది నా ఇమేజ్. ఈరోజు నేను సూసైడ్ చేసుకోవడం తప్ప నాకు వేరే గత్యంతరం లేదు, నా జీవితాన్ని పూర్తిగా పాడు చేసేసారు ఈ ముంబై పోలీసులు
అని చెప్పి వాళ్ళ మీద విరుచుకుపడుతున్నారు. ఆ జరిగిన సంఘటనలో సైఫ్ అలీ ఖాన్ గారు పాప హాస్పిటల్కి వెళ్ళారు, ఆయన రికవరీ, ఆయన బాగానే ఉన్నారు. ముంబై పోలీసులు వేటలో సిఐడి వాళ్ళు ఇచ్చిన దానికి సంబంధించి వాళ్ళు ఎంక్వైరీలు చేసుకొని వాళ్ళ పనులు ఉన్నారు. కానీ ఈ వ్యక్తి జీవితాన్ని అంటే రాంగ్ మిస్ఫైర్ అయింది. ముంబై పోలీసులు మిస్ఫైర్ చేశారు. ఈ మిస్ఫైర్లో ఒక అనామకుడి జీవితం ఈరోజు చేతుల్లో ఆయన జీవితాన్ని పూర్తిగా నాశనం చేసేశారు ముంబై పోలీసులు. దీనికి సొల్యూషన్ ఏమిటి అంది? లీగల్ పరంగా రెమెడీస్ ఉంటాయి. అయినప్పటికీ కూడా ఈరోజు జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. ఇప్పుడు జరిగితే కాంపెన్సేషన్ అంటారు, ఇంకొకటి అంటారు. ఒక సామాన్యుడు ఒక అనామకుడు ఏదో ఒక డ్రైవర్ ఉద్యోగం చేసుకొని తన ఇంటిని, తన ఉపాధిని పొందుకుంటూ తన చిన్న కుటుంబాన్ని, తన ఫ్యామిలీతో గడుపుతున్నటువంటి ఒక అభాగ్యుడిని ఈరోజు మన వ్యవస్థలు పూర్తిగా వాడిని నాశనం పట్టించేసి, భ్రష్టు పట్టించేసి ఈరోజు ఎందుకు పనికి రాకుండా పోయాడు. అతను వచ్చి ఈరోజు మీడియా ముందు మాట్లాడుతుంటే ఎంతోమంది మేధావులు సైతం ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో కూర్చున్నారు. ఎందుకంటే జరిగిన సంఘటనే తప్పు. అసలు సైఫ్ అలీ ఖాన్ ఇష్యూలో అడుగడుగునా ప్రతిదీ అనుమానాస్పదంగా నడుస్తుంది. ప్రతిదీ అనుమానాస్పదమే. ఎవరు అసలు నిజంగా జరిగిందా, సంఘటన జరగలేదా, జరిగితే ఏం జరిగింది, పోలీసులు చెప్పే వార్తా కథనాలకి అక్కడ వాస్తవ పరిస్థితులకి రెండిటికి కూడా ఎక్కడ పొంతన కుదరడం లేదు. రకరకాల స్పెక్యులేషన్స్, రకరకాల ఆర్గ్యుమెంట్స్ తోటి ఈ ఇష్యూ నడుస్తుంటే ఈ ఇష్యూలో అనామకుడిని పిలిచి అనామకుడికి జీవితాన్ని స్పాయిల్ చేశారు. దీనికి ఎవరు కారణం? మన వ్యవస్థ కారణమా, లేకపోతే మన పోలీసు యంత్రాంగం కారణమా? మేమని చెప్తూ మీడియా వాళ్ళు పోలీసుల మీద అభియోగం చేస్తున్నారు, పోలీసులు ఏమో మీడియా మీద అభియోగం చేస్తుంది. మొత్తానికి అందరూ కలిసి ఆయన జీవితాన్ని స్పాయిల్ చేసేసడంలో ఎటువంటి డౌట్ లేదు సిరిగారు. ట్రూ సార్. అంటే ఒక క్లారిటీ తెలియకుండా ఒక విచారణకు వెళ్తే తర్వాత అది నిందితుడు కాదు అని చెప్పినా కూడా తన కెరియర్ స్పాయిల్ అయిందని చెప్పొచ్చు, నష్టం జరిగింది అని చెప్పొచ్చు. అంటే ఇలాంటి చిన్నయే అనిపిస్తూ ఉంటుంది, కానీ ఒకరి జీవితం దాని మీద ఆధారపడి ఉంది అన్నది మనం తెలుసుకోవాలి. ఎనీవేస్, గ్రేట్ ఇన్ఫర్మేషన్ సార్. ఇలా ఎవరికైనా కూడా లీగల్ పరంగా, ఫ్యామిలీ పరంగా ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? తప్పనిసరిగా సిరి గారు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయగలిగితే డెఫినెట్గా మన లీగల్ టీం వాళ్ళకి అప్రోచ్ అవుతారు. ఇటువంటి సంబంధించి అంటే నాట్ ఓన్లీ ఇష్యూనే కాదు, ముందు వ్యక్తి స్వేచ్ఛగా జీవించాలండి. మన రాజ్యాంగాలు చెప్తుంటే వ్యక్తి స్వేచ్ఛగా జీవించాలి. పెళ్లి చేసుకున్నారా, పెళ్లి చేసుకోలేదా, జాబ్ చేస్తున్నారా, జాబ్ చేయట్లేదా, అవన్నీ సర్వైవల్ ఇష్యూస్. దట్ ఈస్ డిఫరెంట్. ముందు వ్యక్తి అనే వ్యక్తి జీవించాలి. సో జీవించే హక్కు ఉంది. అది మన రాజ్యాంగం మనకి భద్రత కల్పిస్తోంది. దీనికి సంబంధించి ఎవరైనా లీగల్ పరంగా ఇటువంటి సలహా సంప్రదింపులు, పరిష్కారాలు కావాలనుకుంటే డెఫినెట్గా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ అవుతున్న నెంబర్ని చేయగలిగితే మన లీగల్ టీం వాళ్ళకి అప్రోచ్ అవుతారు. సరైనటువంటి ఒక పరిష్కార మార్గాన్ని అయితే తప్పనిసరిగా చూపించగలుగుతారు సిరి గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.